ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో డైలీ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసుకోండి, దేవుని సన్నిధికి వెళ్ళండి. ఖచ్చితంగా దేవునిలో యథార్థముగా నీతిగా బ్రతకండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఈరోజు దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు అబ్రాము, ప్రభువా యెహోవా, నాకేమి ఇచ్చినానేమి? నేను సంతానము లేనివాడినైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కదా, అబ్రహాము తన జీవితంలో తన కొదువను, తన అవసరతను దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మన జీవితాల్లో కూడా మనకెన్నో కొదువులు ఉంటాయి, ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో అక్రతలు ఉంటాయి. ఇవన్నీ కూడా అబ్రహాము వలె మనం ఏం చేయాలంటే దేవునికి తెలియజేయవలసిన వారమై ఉన్నాం. అబ్రహాం అంటున్నాడు కదా, దేవా నీవు నాకు అన్నీ ఇచ్చావు, బంగారం ఇచ్చావు, వెండి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, ఆస్తినిచ్చావు, అంతస్తునిచ్చావు, అన్నీ ఇచ్చావు. కానీ నా జీవితంలో వారసుడు లేడే, నా జీవితంలో సంతానం లేదే అనే ఒక బాధతో తన అవసరతను, తన కోరికను, తన ఉద్దేశాన్ని, తన అక్కరతను ప్రభువుకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బంగారం ఇవ్వలేని సంతోషాన్ని, వెండి ఇవ్వలేని సంతోషాన్ని, ద్రవ్యం ఇవ్వలేని సంతోషాన్ని, ఆస్తిపాస్తులు ఇవ్వలేనటువంటి సంతోషాన్ని దేవుని బిడ్డలారా వారసత్వం ఇవ్వగలదు, పిల్లలు ఇవ్వగలరు అన్న సంగతిని అబ్రహాము గమనించి దేవుని సన్నిధిలో తన అవసరతనంతా దేవుడు చెప్తున్నాడు. దేవుడు అబ్రహాముకి అన్నీ ఇచ్చాడు. ఈరోజు గమనించండి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీవు అన్నీ కలిగి ఉన్నావు. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి కొదువు అనేది నీకు కనబడతా ఉంటుంది. అబ్రహాము జీవితంలో, శారా జీవితంలో దేవుని బిడ్డలారా సంతానం కొదువైపోయింది, గర్భఫలం లేనటువంటి పరిస్థితి. ఆ కొదువును బట్టి వాళ్ళు ఎప్పుడు కృంగిపోలేదండి. ఆ కొదువును బట్టి వాళ్ళు ఎప్పుడు నలిగిపోలేదు, నిరాశకు నిస్పృహకు గురి కాలేదు. ఒకరి ఎడల ఒకరు వాదోపవాదములు, కక్షలు, పోరాటాలు పెట్టుకోలేదు. దేవుని బిడ్డలారా, వారికున్న కొదువను వారు సమర్థించుకుంటూ సమాధానం కలిగి, ప్రేమ కలిగి, సాత్వికం కలిగి, మంచితనం కలిగి వారి కుటుంబంలో వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు. దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, చాలామంది కుటుంబాల్లో కొన్ని కొదువలు కనబడేసరికి భార్యాభర్తల మధ్యలో భయంకరమైన విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. పిల్లల మధ్యలో భయంకరమైనటువంటి విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంలో ఎన్నో అక్కరతలు ఉంటాయండి, ఎన్నో అవసరతలు తీరవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అవసరత తీరకపోయేసరికి, కుటుంబంలో కొదువలు వచ్చేసరికి దేవుని మీద గొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారండి, దేవుని మీద సనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. లేకపోతే ఇంట్లో గొడవలు పెట్టుకుని, పోరాటాలు పెట్టుకుని అశాంతితో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారండి. నెమ్మది లేనటువంటి పరిస్థితులు చాలామంది జీవితంలో కనబడతా ఉంటాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నీ కుటుంబంలో ఎన్నో కొదువులు ఉండొచ్చు. ఏ కొదువు ఉన్నా, ఏ అవసరత ఉన్నా, అబ్రహాము ఏ రీతిగా అయితే ప్రభుతో చెప్పి తన అవసరతను తీర్చుకోగలిగాడో, ఈరోజు నీకు ఏ విషయంలో కొదువులు ఉన్నాయి, నీకు ఏ విషయంలో నీవు అక్రత తీరాలని ఆశపడుతున్నావు? ద్రవ్యం కావాలని ఆశపడుతున్నావా? బంగారం కావాలని ఆశపడుతున్నావా? గర్భఫలం కావాలని ఆశపడుతున్నావా? వ్యాపారంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నావా? చదువులో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నావా? ఏ విషయంలో నువ్వు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నావు? నీ కోరిక ఏంటి? అబ్రహాము వలె దేవుని సన్నిధిలో దేవునితో చెప్పు. ఖచ్చితంగా నీ కోరికను దేవుడు తీర్చి, నీ అవసరతను తీర్చి నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా దేవుడి మీ కోరికను, మీ అవసరతను తీర్చి అద్భుతంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీరు ఎక్కడున్నా కానీ దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి,
మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో మా బిడ్డలందరినీ దర్శించండి, వారిని ఆశీర్వదించండి. వారికి అక్కరగా ఉన్నవేవో వారి అవసరతలన్నీ మీరు తీర్చండి, వారి కొదువులన్నీ మీరు తీర్చండి తండ్రి. కొంతమంది బిడ్డలకు వివాహం చేయాలని ఆశపడుతున్నారు, కొంతమంది చదువులో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నారు, కొంతమంది వ్యాపారంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నారు, కొంతమంది ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నారు, కొంతమంది ఆరోగ్యం కావాలని ఆశపడుతున్నారు. దేవా, వారి ఆశలన్నిటిని యేసు నామములో తీర్చి అద్భుతమైన కార్యం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మా బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్.